ఆంధ్రప్రదేశ్లో ప్రజా పంపిణీ వ్యవస్థను పారదర్శకంగా నడిపిస్తున్నాం అంటూ కూటమి ప్రభుత్వం చెప్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజా పంపిణీ వ్యవస్థను భ్రష్టు పట్టించారు అంటూ వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఎవరు చెప్తున్న దాంట్లో వాస్తవం ఉంది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్న దాంట్లో వాస్తవం ఉందా, లేదంటే జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేస్తున్న దాంట్లో వాస్తవం ఉందా? నిజంగా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రజా పంపిణీ వ్యవస్థని పారదర్శకంగా నడిపిస్తుందా, లేదంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా భ్రష్టు పట్టిపోయిందా అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడండి. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ప్రజా పంపిణీ వ్యవస్థ పారదర్శకంగా నడుస్తోంది అంటూ కూటమి ప్రభుత్వం చెప్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆంధ్రప్రదేశ్లో ప్రజా పంపిణీ వ్యవస్థ, ముఖ్యంగా రేషన్ పంపిణీ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది అంటూ ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఎద్దేవా చేస్తున్నాడు. ఏంటి సార్, దీన్ని ఎలా చూడాలి? ఏది కరెక్ట్ అసలు? గతంలో రేషన్ రైస్ అదొక ర్యాకెట్ లాగా, అదేంటి ఒక గ్రీన్ ఛానల్ లాగా మొత్తం ఏది డిస్ట్రిబ్యూట్ చేసిందేమో 30%, ఎత్తుకుపోయిందేమో 70%. దాన్ని ఇతర దేశాలకి అక్రమ రవాణా. కాకినాడ యాంకరేజ్ పోర్టు ద్వారా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అతనేంటి ఈ రైస్ మాఫియా డాన్. అక్కడ కాకినాడ అక్కడ ఆయన ఎమ్మెల్యేగా, వాళ్ళ తండ్రి ఏంటి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా ద్వారంపూడి భాస్కర్ రెడ్డి, లేకపోతే అతని తమ్ముడు మరి షిప్పింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ద్వారంపూడి వీరభద్రారెడ్డి. మొత్తం ఒక కుటుంబం గుప్పెట్లో ఆంధ్రప్రదేశ్ రేషన్ రైస్. అంటే ద్వారంపూడి అదొక డి గ్యాంగ్ అన్నారు సార్. దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ అని నీకు తెలుసు. డి గ్యాంగ్ అంటే అది అక్కడ ముంబై, అది వేరు అసలు, అది మామూలు మాఫియా. ఇది కూడా ఒక మాఫియా. ఓకే, ఏది ఈ రేషన్ రైస్ మాఫియా అనేది ఇక్కడ కాకినాడ యాంకరేజ్ పోర్ట్ నుంచి వాళ్ళు అక్రమ రవాణా అటు మరి ఆఫ్రికా దేశాలు మొత్తం ఏంటి అసలు యాక్చువల్గా నీకు ప్రభుత్వం 43 రూపాయలకి కిలో కొంటుంది బియ్యం. అదేంటి మరి వాళ్ళకి ₹1కే ఇస్తాం. ఎవరికి? మామూలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. అదే ₹2 కిలో బియ్యం. అదేంటి ఎన్టీఆర్ పెట్టారు అప్పట్లో ఆహార భద్రత. నీకు అసలు తెల్లన్నం అంటేనే అప్పట్లో అదొక పండగ బువ్వగా చూసే పరిస్థితుల్లో మరి ఆయన అసలు దేవుడు అయిపోయాడు. తర్వాత అసలు దేశం మొత్తం నీకు ఆహార భద్రత చట్టం వచ్చింది, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. దాంతోపాటు అసలు మొన్న నరేంద్ర మోడీ కరోనా టైంలో ఏం చేశారు, అసలు మన గోడౌన్లో బోల్డ్ బియ్యం అది ముక్కిపోతున్నాయి అని చెప్పి అసలు పంపిణీ ఉచితంగా బిగించేశారు. అటు అన్నపూర్ణ స్కీమ్ ద్వారా కానీ, లేకపోతే ఈ ఉచిత బియ్యం ఇప్పుడు కూడా నీకు కేంద్రం ఇస్తుంది. కరోనా అయిపోయిన తర్వాత కూడా అంటే బియ్యం నిల్వలు మన దేశంలో అంత పుష్కలంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, 43 రూపాయలకి కొనటం ఏంటి, రూపాయికి ఇవ్వడం అంటే ఒక ₹42 లాస్ అన్నమాట. దాన్ని వీళ్ళు మళ్ళీ ఏం చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళ దగ్గర తింటలేదు. ఆ బియ్యం అంతా ముక్కిపోయిన బియ్యం, లేకపోతే ఏదో దోశలు పిండేసుకుంటారు, ఇడ్లీ బళ్ళకి అమ్ముకుంటారు. అసలు ఎందుకు వాళ్ళకి వీళ్ళకి అమ్ముకోవడం, మేమే కొంటామని చెప్పి ఎవడైతే ఈ వాహనాల్లో ఇవ్వడానికి వెళ్ళాడో వాడే ₹7 ఇచ్చి వెనక్కి తీసుకోవటం. అంటే ₹7కి వాళ్ళు ఏంటి అమ్మేసుకుంటున్నారు. అదే మనం అంది 30-70. అది తీసుకొచ్చింది ఏ వాహనంలో అయితే తెచ్చారో మళ్ళీ ఆ వాహనాల్లో వెనక్కి పట్టుకెళ్ళిపోవటం. అసలు ఆ వాహనాలు ఎక్కడ ఆపకపోవడం. ప్రతి జిల్లాలో అదొక మాఫియా. ఏది నియోజకవర్గాల్లో, మండలాల్లో ఈ సేకరణ, వీటిని మళ్ళీ తీసుకుపోవటం, ఆ కాకినాడ పోర్టుకి చేర్చటం, విశాఖ పోర్టు నుంచి కూడా ఎక్స్పోర్ట్, లేకపోతే ఇటు కృష్ణపట్నం పోర్టు నుంచి మొత్తం. కాకపోతే మ్యాక్సిమం ఏంటి 80% ఎక్స్పోర్ట్ కాకినాడ యాంకరేజ్ పోర్టు అక్కడి నుంచి. ఇప్పుడు అసలు ఈ స్కీమ్ పెట్టింది ఎందుకు, జరుగుతోంది ఏంటి అంటే ప్రభుత్వం ఇవాళ ఏంటి ఆ ఖజానాలో వీళ్ళు పందికొక్కులు. ఇప్పుడు ఎలుకలు బియ్యం తినడం తెలుసు, పందికొక్కులు తినడం తెలుసు, కానీ వీళ్ళే పెద్ద పందికొక్కుల్లాగా మారి మనం చూసాం. ఒక 1800 కోట్లు పెట్టుకున్నారు ఏది ఆ వాహనాలు.
9,260 వాహనాలు కొన్నారు. అదో పెద్ద పేరేడ్గా నిర్వహించాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు కూడా మాట్లాడుతూ సేవలకి సమాధి అంటున్నాడు. మీరు ఇందాక ఇంట్రోలో కూడా చెప్పారు. గతంలో ఉన్నటువంటి ఈ రేషన్ డిపోల వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? రద్దు చేశాడు. సార్ ఈ MDU తీసుకొచ్చాడు, ఇది డిస్ట్రిబ్యూషన్ యూనిట్స్. వాటి ద్వారా నిజంగా ఇస్తే సంతోషం. అప్పుడు మాత్రం సేవలు ఏమున్నాయి? ఆ వాహనం తీసుకొచ్చేవాళ్ళు, ఆ రోడ్డు చివరిలో నిలిపేవాళ్ళు, అదేమో సిగ్నల్ వచ్చేది కాదు, నెట్ ఉండేది కాదు. అదొక ప్రహసనంగా మారింది. నీకు గ్రామాల్లో నెట్ ఫెసిలిటీ లేని చోట వాహనం వచ్చి అక్కడ మరి తమ ఇంప్రెషన్స్ అన్నీ అవన్నీ ఇవన్నీ ఎలా వర్కౌట్ అవుతాయి? దేశంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో లబ్ధిదారుని దగ్గరికే మేము రేషన్ని సరఫరా చేశాము, కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాత్రం లబ్ధిదారుని దగ్గరికి రేషన్ సరఫరా చేయడంలో విఫలమైంది. దానికి తోడు రేషన్ని సరఫరా చేసేటువంటి వాహనాలను కూడా ఇప్పుడు అసలు రద్దు చేశారు. దానివల్ల కూడా ఎంతోమంది ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి ఉంది. రేషన్ షాపుల ముందు కూడా క్యూ కడుతూ ఉన్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేస్తున్నారు. ఏంటి సార్, దీన్ని ఎలా చూడాలి? నువ్వు ఇచ్చిన MDU యూనిట్స్ ద్వారా, ఆ వాహనాల ద్వారా రోజుకి ఎంత నువ్వు పంపిణీ చేశావు? స్టాటిస్టిక్స్ ఉన్నాయి కదా ప్రభుత్వం దగ్గర. ఇప్పుడు ఒక సంవత్సరం నువ్వు 11 లక్షల టన్నులు ఇచ్చావు. ఏది ఇప్పుడు జూన్ 1వ తారీఖు. జూన్ 1వ తారీఖు మీరు తీసుకుంటే గత సంవత్సరాల లిస్ట్ కనుక బయటికి తీస్తే మొదటి రోజు నువ్వు ఇచ్చింది 11 లక్షల టన్నులు ఒక సంవత్సరం. అసలు ఆ తర్వాత సంవత్సరాల్లో అయితే మరీ అన్యాయం, 6 లక్షల టన్నులు జూన్ 1వ తారీఖు. అదే మరి ఇవాళ మనం చూసాం ఏంటి, 18 లక్షల టన్నులు, 16 లక్షల టన్నులు ఇచ్చారు. తొలి రోజే అసలు మొదట నీకు 4 గంటల్లోనే 8 లక్షల టన్నులు డిస్ట్రిబ్యూషన్ జరిగింది. అంటే ఏది ఇవాళ స్పీడ్ డెలివరీ. దీనికోసం నువ్వు 1800 కోట్లు దండగ చేశావు. ఇప్పుడు ఆ 1800 కోట్లు ఏంటి? అదేమంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, ఇప్పుడు ఆ డ్రైవర్లందరినీ నిరుద్యోగులుగా మార్చారు అంటాడు. ఇప్పుడు ఆ డ్రైవర్లు నువ్వు నిరుద్యోగులుగా మార్చారని నువ్వంటుంటే చంద్రబాబు ప్రభుత్వం ఏమంటోంది, వాహన యజమానులుగా చేశామంటోంది. ఆ MDU ఆ వాహనం అతనికే సొంతం. ఎవరికి? ఆ డ్రైవర్కి అతనికి ఇచ్చేస్తున్నారు. దాని మీద ఉన్న బ్యాంక్ లోను అది ప్రభుత్వమే కడుతుందంట. అంటే ఏంటి, 200 కోట్లు ఏమో ఉంది. ఆ 200 కోట్లు బ్యాంకు రుణం ప్రభుత్వమే చెల్లించి ఆ డ్రైవర్నే ఆ వాహనాన్ని యజమానిగా చేస్తుంటే ఇంకా నీకు ఉద్యోగం పోయేది ఎక్కడ? ఉద్యోగం పోయిందే అనుకుందాం, నువ్వు పోగొట్టావుగా ఉద్యోగాలు, ఆ డీలర్ల ఉద్యోగాలు. గతంలో ఉన్నటువంటి ఆ డీలర్ వ్యవస్థ అసలు దేశంలో ప్రతి రాష్ట్రంలో ఉన్నది ఎలా జరుగుతుంది? అన్ని రాష్ట్రాల్లో డిపోల ద్వారా, రేషన్ డిపోల ద్వారా రేషన్ పంపిణీ జరిగితే నువ్వెందుకు మార్చావు ఆంధ్రప్రదేశ్లో? దీన్ని ఒక సంస్కరణ అన్నావు. సంస్కరణ అంటే ప్రజలకు మేలు చేసేటట్టుగా ఉండాలా, కీడు చేసేటట్టు ఉండాలా? 30% రేషన్ ఇచ్చి 70% ఎత్తుపోయేది సంస్కరణ. 20,000 కోట్ల స్కామ్ అంట. ఏది, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో రేషన్ మాఫియా 20,000 కోట్ల విలువైన బియ్యాన్ని ఇతర దేశాలకి అక్రమ రవాణా చేసిందని, 100,000 కోట్లకి పడగలెత్తారని, ఇప్పుడు ఈ గెలిచిన ఈ కూటమి ఎమ్మెల్యేలను కూడా వీళ్ళు ప్రలోభాలకి గురి చేస్తున్నారని, మేము మామూళ్ళు ఇస్తాం, మీరు మమ్మల్ని వదిలేసేయండి, మేము ఈ బియ్యం మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసుకుంటామంటూ వీళ్లతో కూడా బేరసారాలు చేస్తున్నారంటే ఏది సేవ, ఏది దోపిడీ? ఇది ప్రజల్లో ఇవాళ చర్చ. జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, తన దోపిడీనే సేవ అంటాడు. అంటే ప్రజా పంపిణీ వ్యవస్థని పారదర్శకంగా నడిపిస్తుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం, లేదంటే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం? అది ప్రజలు డిసైడ్ చేయాలి. ఇప్పుడు మనం ఏంటంటే మనం మాట్లాడటం కన్నా కూడా ఇవాళ దీనిపైన ప్రజాభిప్రాయ సేకరణ చేయండి. మామూలుగానే RTGS ద్వారా లేకపోతే IVRS ద్వారా ప్రభుత్వం ప్రతి ఒక్కళ్ళకి ఫోన్స్ ద్వారా కనుక్కుంటుంది, సాటిస్ఫాక్షన్ రేట్ ఏదో తెలుసుకుంటుంది. వాళ్ళే చెప్తారు సార్. ఏది ఇంకా మన ఒక వారం 10 రోజుల్లో ప్రజల నుంచే అభిప్రాయం వస్తుంది. మీకు గతంలో MDU వాహనాల ద్వారా పంపిణీ బాగుందా, లేదు ఈ డిపోల ద్వారా బాగుందా? ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు దివ్యాంగులు,
సార్ వృద్ధులు వాళ్ళు రావసరం లేదు, వాళ్ళకు మాత్రం ఇంటి దగ్గరే ఇస్తున్నారు. ఎవరైతే రాగలరో వాళ్ళు వచ్చి ఆ డిపోలో తీసుకువెళ్తారు. అక్కడ ప్రతి రేషన్ డిపోలో సీసీ కెమెరాలు పెట్టారు. ప్రతి రేషన్ డిపోలో ఫిర్యాదులు చేయడానికి ఆ క్యూఆర్ స్కాన్, ఆ కోడ్ కూడా పెట్టారు. తనకు అందలేదనుకో అక్కడ ఫిర్యాదు చేయొచ్చు. అసలు ఇంకొకటి, నువ్వు ఏ డిపో అయినా తీసుకోవచ్చు. నీ కార్డు ఇక్కడ ఉన్నప్పటికీ ఈ డిపోలోనే తీసుకోవాలని లేదు. నువ్వు వేరే ఊళ్ళో ఉండొచ్చు, పని కోసం ఇంకో చోట ఇంకో గ్రామానికి వలసపోవచ్చు. అక్కడైనా సరే నీకు వాళ్ళు బియ్యం ఇచ్చే సౌలభ్యం కల్పించినప్పుడు ఇక్కడ ప్రజలు చర్చిస్తున్నారు. మనకి అంతిమ లక్ష్యం ఏంటి? లబ్ధిదారుకి ప్రభుత్వ ఫలితం చేరాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో లబ్ధిదారులకు చేరిందా? 8 రూపాయలకి వాళ్ళకి ఇస్తున్నారు, మీరు 40 రూపాయలకి సౌత్ ఆఫ్రికాకి అమ్ముకుంటున్నారు. అంటే మధ్యలో ఉన్నటువంటి దళారులు బాగుపడ్డారు. అక్కడ ఏం జరుగుతోంది? అక్కడ ఉన్నటువంటి రైస్ మిల్లులాళ్ళు బాగుపడ్డారు. ఓకే, ఒక క్రమ దశల్లో 8కి అక్కడ కొనటం, వీడికి 18కి ఇవ్వడం, వీడు మళ్ళీ 28కి వాళ్ళకి ఇవ్వడం, వాడు 28 నుంచి మళ్ళీ 43 రూపాయలకి ఎక్స్పోర్ట్ చేయటం. ఎంత ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయిందంటే ప్రతి కిలో రేషన్ బియ్యానికి నీకు దగ్గర 40 రూపాయలు వీళ్ళు మెక్కేశారు. ఓకే, దీని బడ్జెట్ ఎంత అంటే కృష్ణ, సంవత్సరానికి ఎంత ఉంటుంది? మహా అంటే 3,600 కోట్లు 4,000 కోట్లు ఉంటుంది. ఏది? రేషన్ బియ్యం. అవును సార్. సంవత్సరానికి 5 ఏళ్లలో 20,000 కోట్ల స్కామ్ అంటుంది. అదే సీజ్ ద షిప్ అన్నాడు ఎవరు? పవన్ కళ్యాణ్. ఆ రోజు ఆయన కాకినాడ వెళ్ళి ఆ మొత్తం అన్ని తనిఖీ చేశాడు. ఉప ముఖ్యమంత్రి ఆయనే దీనిపైన ఫైర్ అయింది. ఇప్పుడు ఇవాళ ఆయన చేతుల్లో, వాళ్ళ పార్టీ చేతుల్లోనే ఉంది పౌర సరఫరాల శాఖ. ఎవరు? నాదెండ్ల మనోహర్. ఇప్పుడు ఇవాళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఈ రేషన్ పంపిణీ అనేది ఇవాళ రేపటి ఈ కూటమి ప్రభుత్వానికి అదే కొలమానం. వాళ్ళ పనితీరుకి ఇదే కొలమానం. గతంలో జగన్మోహన్ రెడ్డి నడిపిన దందానే వీళ్ళు కూడా నడిపారనుకో, ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న వాళ్ళు అవుతారు. ఓకే, ఇప్పుడు వాళ్ళ పైన బాధ్యత ఉందన్నమాట. పేదోడికి ఆ రేషన్ బియ్యం చేరిందా లేదా చూడాల్సిన బాధ్యత వీళ్ళందరిపైన ఉంది. మరోవైపు ఆ స్మగ్లింగ్కి అడ్డుకట్ట వేయాలి. ఓకే, ఈ గ్రీన్ ఛానల్ కట్ చేయాలి. ఓకే, ద్వారంపూడి లాంటి వాళ్ళు మళ్ళా ఇందులో అడుగు పెట్టాలన్నా, ఈ వ్యాపారం చేయాలన్నా భయపడే పరిస్థితి రావాలన్నా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.